వాకిటి శ్రీహరి మక్తల్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది మక్తల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాకిటి శ్రీహరి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి పోటీ చేశారు. అయితే 2023 ఎన్నికల్లో వాకిటి శ్రీహరికి వచ్చిన మెజారిటీ ఎంత, ఓటింగ్ షేర్ ఎంత చూద్దాం. వచ్చిన మెజారిటీ 17,525 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత అంటే 39.88% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. తాజాగా జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వరించింది. సో చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక హోదాలలో ఆయన ఉన్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటిసారే ఆయనను మంత్రి పదవి వరించింది. ఇప్పుడు మక్తల్ నియోజకవర్గంలో వాకిటి శ్రీహరికి జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు పైన ఏమనుకుంటున్నారు, జనం ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు శ్రీహరి పర్ఫార్మెన్స్ పైన, అసలు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారు, అసెంబ్లీ జరిగింది 55 రోజులైతే ఆయన హాజరైంది 54 రోజులు, అంటే కేవలం ఒకే ఒక్క రోజు ఆయన హాజరు కాలేదు, అసెంబ్లీకి యాబ్సెంట్ కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్ ఏంటి, మక్తల్ నియోజకవర్గ ప్రజలు వాకిటి శ్రీహరి గురించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు బిగ్ టీవీ సర్వేలో? ఎస్, చూస్తున్నాం ప్లస్ పాయింట్స్. మక్తల్లో 150 బెడ్స్ హాస్పిటల్కు శంకుస్థాపన జరిగింది, అది మంచి ప్లస్ పాయింట్గా ఉంది. తర్వాత మక్తల్లో డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభం కావడంతో ఆ డయాలసిస్ పేషెంట్స్కి చాలా వరకు సౌకర్యంగా ఉంది. ఉటుకూరు మక్తల్కు కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టుతో చాలా వరకు మేలు జరుగుతుంది. ఆ ఏరియాలకి సాగునీళ్లకు తాగునీళ్ళకి ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్, సంగంబండ జలాశయంలో 150 మీటర్ల రాయి తొలగింపు. సంగంబండ జలాశయం అనేది ఇది భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉంటుంది సంగంబండ జలాశయం. సో దాని ద్వారా చాలా వరకు కొన్ని వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. అయితే దాంట్లో ఒక పెద్ద బండ అడ్డం ఉండేది, ఆ బండను తొలగించడంతో దాదాపుగా కొన్ని వేల ఎకరాలు, దాదాపుగా 20,000 ఎకరాలకి పైగా నీళ్ళు అందించడానికి ఇప్పుడు ఆస్కారం సులువుగా అయింది. జలాశయం సామర్థ్యం పెంపు, తర్వాత జనంలో ఎమ్మెల్యేకు మంచి ఇమేజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత భోజనం ఒకటి ఏర్పాటు చేశారు, అది కూడా బాగా జనంలో ఆదరణకు నోచుకుంది. సెగ్మెంట్లో యాక్టివ్గా ఉంటారని జనం అభిప్రాయపడుతున్నారు, కార్యకర్తలు కూడా బాగానే చూసుకుంటారు అన్నటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, ఇందిరమ్మ పత్రాలు చాలా వరకు మంజూరు చేయగలిగారు. గ్రామాల్లో కొత్త రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. మత్స్యకారుల అభివృద్ధికి కూడా కృషి చేస్తూ ఉన్నారు వాకిటి శ్రీహరి. నెక్స్ట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి తాత్కాలిక భవనం కేటాయింపు. సెగ్మెంట్లో 3 అంబులెన్స్లు కూడా కేటాయించారు. సో దాంతో అక్కడ ఎవరైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలతో ఉంటే ఎమర్జెన్సీ కేసెస్లో అంబులెన్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్, చివరి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలవడం, హోదా చూపించకుండా అందరినీ కలుపుకొని వెళ్ళడం, చాలా ఎక్కువగా అందరితో కూడా ఆప్యాయంగా ఉంటారు, అందరితో చాలా ఈజీగా కలిసిపోతుంటారు. చివరి కార్యకర్తను కూడా చాలా ఆప్యాయంగా ప్రేమతో పేరు పెట్టి పిలుస్తుంటారు అనేటువంటి ప్లస్ పాయింట్ మనకు కనిపిస్తోంది. మైనస్ పాయింట్స్ ఏంటి, వాకిటి శ్రీహరి గురించి బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు? మైనస్ పాయింట్స్, అమలు చేయాల్సిన హామీలు చాలా ఉన్నాయి, శంకుస్థాపనలు చేసినా ప్రారంభం కాలేదు చాలా చోట్ల పనులు అనేవి. తర్వాత మక్తల్ ఆత్మగురు రెవెన్యూ డివిజన్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అక్కడ చాలా రోజుల నుంచి ఆ డిమాండ్ అనేది వినిపిస్తోంది. కానీ ఆ రెవెన్యూ డివిజన్లు చేయాల్సినటువంటి చొరవ చూపించాల్సిన అవసరం ఉంది, అది మైనస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, మక్తల్ జూనియర్ కాలేజీ అభివృద్ధి ఏది, సాగునీటి సమస్య పైన కనిపించని పురోగతి. సో అక్కడ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, కానీ సాగునీటి సమస్య తీర్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రాజెక్టుల ద్వారా నీటిని రైతుల పొలాల్లోకి మళ్లించాల్సినటువంటి ప్రణాళిక వేసుకోవాలి. నెక్స్ట్, ముందడుగు పడని పారిశ్రామిక క్యాడర్ హామీ ఒకటి ఉంది. సో పారిశ్రామిక క్యాడర్ వస్తే అక్కడ స్థానికంగా యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. సో అది ముందడుగు పడలేదు, ఒక వర్గం వారికే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. ఇసుక జనం కోరుకునేది ఏంటి, మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అంశాలు కోరుకుంటున్నారు, నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేయాలని కోరుకుంటున్నారు? స్కూళ్ళు, హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు. తర్వాత మక్తల్లో తాగునీటి సమస్య తీర్చాలి, చాలా చోట్ల కొంత తాగునీటి సమస్య కనిపిస్తోంది మక్తల్లో టౌన్లో. సో ఆ సమస్య లేకుండా చేయాలి. అలాగే మక్తల్కు కోర్టు, ఫైర్ స్టేషన్ మంజూరు చేయించాలి అనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, మక్తల్ గద్వాల మెయిన్ రోడ్డు పూర్తి చేయాలి, దాదాపుగా ఒక 60 కిలోమీటర్లకు పైన ఉంటుంది ఆ మెయిన్ రోడ్డు. సో అది మెయిన్ రోడ్డు పూర్తయితే రవాణాకు మరింతగా ఈజీగా
మారుతుంది. అలాగే మక్తల్ నారాయణపేట లింక్ రోడ్లు బాగు చేయాలి. సో ఇది కూడా ఒక 35 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది ఆల్మోస్ట్గా. ఆ లింకు రోడ్లు చాలా వరకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని బాగు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈజీగా ప్రయాణానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు మక్తల్ నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే అఫ్కోర్స్ మంత్రి వాకిడి శ్రీహరి దగ్గర నుంచి. సో మరి స్కోర్ ఏంటి అంటే ఎటువంటి రిజల్ట్ వచ్చింది బిగ్ టీవీ సర్వేలో చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. అనుకూలం 48%, వ్యతిరేకం 29%, తటస్థం 23%. సో మన అనుకూలతనే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి అనుకూలం అయితే వ్యతిరేకత కంటే తటస్థం కంటే ఈ సమయానికి ఎక్కువగానే ఉంది, 48% ఉన్నది. కానీ ఇంకా రాబోయే రోజుల్లో మక్తల్ నియోజకవర్గ ప్రజలు చాలా వరకు అభివృద్ధి కోరుకుంటున్నారు. సో మీరు మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అభివృద్ధి ఫలాలు నియోజకవర్గానికి మరింతగా అందించే అవకాశం సహజంగానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఫోకస్ చేయాలి. అభివృద్ధి అంతా కూడా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు ఏవైతే మీరు హామీలు ఇచ్చారో సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో అక్కడ చాలా వరకు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ రోడ్ల విషయంలో, సాగునీళ్ళ విషయంలో, తాగునీళ్ళ విషయంలో ఇవన్నీ కూడా సమస్యలు తీర్చగలిగితే ఇంకా వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు, తటస్థాన్ని తగ్గించుకోవచ్చు, అది అనుకూలతగా మార్చుకోవచ్చు. అనుకూలతను రాబోయే రోజుల్లో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇక రాష్ట్ర మంత్రి వాకిడి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు, మక్తల్ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 48%.